హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం మ్యాథమెటిక్స్ ఈపీగే 2025 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ వచ్చేసి బేస్డ్ ఆన్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ద సొల్యూషన్ ఆఫ్ x² dx మైనస్ x³ ప్లస్ y³ dy ఈజ్ ఈక్వల్ టు 0. సో గివెన్లో ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ సొల్యూషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఈక్వేషన్ వచ్చేసి x² dx మైనస్ x³ ప్లస్ y³ dy ఈజ్ ఈక్వల్ టు 0 ఇలా ఉంది. దీని యొక్క సొల్యూషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని మనం సింప్లిఫై చేసి రాసి ఎలా రాయొచ్చు ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని. ఈ పార్ట్ను నేను రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటే మనకు వచ్చేది ఏంటి, x² dx ఈజ్ ఈక్వల్ టు x³ ప్లస్ y³ ఇంటూ dy. సో దీన్ని ఇలా కూడా రాయొచ్చు మనం, dy బై dx ఈజ్ ఈక్వల్ టు x² బై డివైడెడ్ x³ y³. సో ఇలా కూడా రాయొచ్చు, dy బై dx ఈజ్ ఈక్వల్ టు x² డివైడెడ్ బై x³ ప్లస్ y³. ఇది ఇప్పుడు ఏ ఫార్మేట్లో ఉంది, ఇది హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మేట్లో ఉంది. సో ఇప్పుడు మనం ఏమనుకోవాలంటే y ఈజ్ ఈక్వల్ టు vx అనుకోవాలి. అనుకుని y వాల్యూ ప్లేస్లో మనం vx అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ dy బై dx ఎలా వస్తుందంటే v ప్లస్ x ఇంటూ dv బై dx ఇలా వస్తుంది. సో ఈ రెండు వాల్యూస్ మనం ఈ ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేది డిఫరెన్షియల్ ఈక్వేషన్. దాన్ని ఉపయోగించి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు సొల్యూషన్. సబ్స్టిట్యూట్ చేస్తే ఇలా వస్తుంది, v ప్లస్ x ఇంటూ dv బై dx విచ్ ఈజ్ ఈక్వల్ టు x² y ప్లస్లో మనం vx సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే vx ఇలా వస్తుంది, డివైడ్ బై x³ ప్లస్ vx హోల్ క్యూబ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు లైక్ దిస్. v ప్లస్ v ప్లస్ x ఇంటూ dv బై dx ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకు వచ్చేది న్యూమరేటర్లో x³ డివైడ్ బై x³ ప్లస్ v³ ఇంటూ x³. సో ఇక్కడ x³ కామన్ ఉంది, మనం కామన్ తీసి క్యాన్సిల్ చేస్తూ కామన్ తీస్తే మనకి ఇలా వస్తుంది, డివైడ్ బై x³ 1 ప్లస్ v³. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. రిమైనింగ్ టర్మ్స్ మనకు వచ్చేసి ఏంటి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మనకి ఇలా ఉంది, v ప్లస్ x ఇంటూ dv బై dx విచ్ ఈజ్ ఈక్వల్ టు v బై 1 ప్లస్ v³. దీన్ని vని మన రైట్ హ్యాండ్ సైడ్ తీసుకోవచ్చు, ఎలా వస్తుంది, x ఇంటూ dv బై dx ఈజ్ ఈక్వల్ టు v ప్లస్ 1 ప్లస్ v³ మైనస్ v ఇలా వస్తుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఎల్సిఎం v మైనస్ v పవర్ 4 డివైడ్ బై 1 ప్లస్ v³ ఇలా వస్తుంది. సో ఇక్కడ కామన్ ఉన్న టర్మ్స్ ఏంటి క్యాన్సిల్ చేయడానికి, కామన్ ఉన్న టర్మ్స్ v అండ్ మైనస్ v ఆ రెండు క్యాన్సిల్ అయిపోతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకు ఉంది x ఇంటూ dv బై dx విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ v పవర్ 4 డివైడ్ బై 1 ప్లస్ v³. సో దీన్ని మనం క్రాస్ మల్టిప్లై చేసి v టర్మ్స్ అన్ని వన్ సైడ్, x టర్మ్స్ అన్ని వన్ సైడ్ తీసుకెళ్తే మనకు వచ్చేది 1 ప్లస్ v³ v పవర్ 4. ఆల్రెడీ ఇక్కడ dv ఉంది, ఇలా రాయొచ్చు. సో xను dxను రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే మనకు వచ్చేది 1 బై x dx ఇలా వస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే 1 బై v పవర్ 4 dv ప్లస్ 1 బై v dv ఈజ్ ఈక్వల్ టు 1 బై x dx ఇలా వస్తుంది. సో దీన్ని ఇంటిగ్రేట్ బోత్ సైడ్స్ చేస్తే మనకు వచ్చేది ఇంటిగ్రేట్ బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే బోత్ సైడ్స్ మనకు వచ్చేది ఇలా ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై v పవర్ 4 dv ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై v dv విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై x dx. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ వాల్యూ మనకు తెలుసు, v పవర్ మైనస్ 4 ప్లస్ 1 మైనస్ 4 ప్లస్ 1 ప్లస్ log ఆఫ్ v ఈజ్ ఈక్వల్ టు log ఆఫ్ x ప్లస్ సమ్ కాన్స్టెంట్ c ఇలా వస్తుంది. సో దీన్ని సింప్లిఫై చేసి మనం ఎలా రాయొచ్చు, v పవర్ మైనస్ 3 డివైడ్ బై మైనస్ 3 ప్లస్ log v ఈజ్ ఈక్వల్ టు log x ప్లస్ c ఇలా. సో ఇప్పుడు మనం దీన్ని ఇలా కూడా రాయొచ్చు, మైనస్ 1 బై 3 v³ ప్లస్ log v విచ్ ఈజ్ ఈక్వల్ టు log x ప్లస్ c. సో ఇక్కడ మనకు v టర్మ్ ఉంది, v అని మనం గివెన్లో ఏమనుకున్నాం, v అనేది గివెన్లో v అనేది ఎలా రాయొచ్చు, మనం v అనేది y బై x లాగా కూడా రాయొచ్చు. సో v ప్లేస్లో y బై x సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేది, v ప్లేస్లో y బై x సబ్స్టిట్యూట్ చేస్తే 1 బై 3 ఇంటూ y బై x హోల్ క్యూబ్ ప్లస్ log ఆఫ్ y బై x ఈజ్ ఈక్వల్ టు log x ప్లస్ c. సో దీన్ని మనం కొద్దిగా సింప్లిఫై చేస్తే మనకు వచ్చేది, ఇది డినామినేటర్లో ఉంది, మనకు వచ్చేది న్యూమరేటర్లో ఇలా వస్తుంది, 3 ఇంటూ y³ మైనస్ ఉంది ప్లస్ దీన్ని log a బై b ఫార్మేట్, log a మైనస్ log b ఇలా log y ఇంటూ log x ఈజ్ ఈక్వల్ టు log x ప్లస్ c ఇలా కూడా వస్తుంది. సో
సో దీన్ని మనం ఫర్దర్గా సింప్లిఫై చేస్తే మనకు వచ్చేది రిక్వైర్డ్ ఆన్సర్ అనమాట. సో దీన్ని ఎలా సింప్లిఫై చేయొచ్చు మనం, log x log y ఫైన్, మైనస్ ఈజ్ దేర్, ఎనీథింగ్ ఈజ్ మిస్సింగ్, ఫైన్. సో ఇక్కడ ప్లస్ వస్తుంది, log x కూడా క్యాన్సిల్ అయితే మనకు రిక్వైర్డ్ ఆన్సర్ అనేది log y ఈజ్ ఈక్వల్ టు c ప్లస్ ఎక్స్ క్యూబ్ 3y క్యూబ్. సో ఇది మనకు కావాల్సిన ఆన్సర్ అన్నమాట. సో ఏ ఆప్షన్ కరెక్ట్గా చూద్దాం, log y ఈజ్ ఈక్వల్ టు c ప్లస్ ఎక్స్ క్యూబ్ బై cy క్యూబ్. సో ఇక్కడ మనకు వచ్చింది కూడా అదే, ఇది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. సో ఫైన్.